పహల్గామ్ సంఘటన ఇప్పుడు భారతావన్ని ఒక రకంగా షాక్కు గురి చేసిందని చెప్పాలి. అక్కడ జరిగిన సంఘటన, టూరిస్టులపై జరిగిన దాడి సర్వత్రా కూడా నివ్వెరపోయేలా చేసింది. ఈ సంఘటనలో ఉగ్రవాద మూకలు మతం అడిగి మరీ కాల్చడం ఇక్కడ వారిని తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది. అయితే భారతదేశం అలా లేదు. ఎప్పటి నుంచో కూడా సర్వమత సమానత్వాన్ని పాటిస్తుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కూడా సోదర భావంతో ఈ దేశంలో జీవిస్తున్నారు. అటువంటి ఈ దేశంలో ఇటువంటి చర్య అన్ని కులాలను కూడా కలిసివేసే సంఘటన. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఒక ముస్లిం గురించి. ఆయన అసలు పేరు ముస్లిం అయినప్పటికీ ఆయన హిందువుగా మారిపోయారు. శివరామకృష్ణగా పేరు మార్చుకున్నారు. కుటుంబంలో అందరినీ కూడా హిందూ మతంలోకి మార్చేశారు. అల్లాని పూజించాల్సిన ఆయన హనుమంతుడిని పూజిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో వందల హనుమాన్ పారాయణాలు చేశారు. అటువంటి పారాయణాలు చేస్తూ మన బివి రాజు కళాశాల టెంపుల్లో కూడా ఆయన ఈ పారాయణం నిర్వహిస్తున్నారు. అసలు ఏమిటి, ఎందుకు ఈయన ముస్లిం నుంచి హిందూగా మారారు? కుల మతాలకు మధ్య జరుగుతున్న పోరాటంలో ఆయన ఎందుకు ఈ మతాన్ని వీడి హిందువుల వైపు మళ్ళారు? ఆయన మాటల్లోనే విందాం. ఈరోజు జరిగే ఈ పారాయణం కూడా మీరు ఒకసారి ఈ వీడియోలో తిలకించండి.
నా పేరు శివరామకృష్ణ అండి. కబీర్ దాస్ గారి అబ్బాయిని. ఎందరో మహానుభావులు వారిలో ఒకరిగా పిలువబడిన శ్రీ 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 అవధూతేంద్ర సరస్వతి స్వామి వారి శిష్యునిగా బల్లెకూర మండలంలో, ప్రకాశం జిల్లా బల్లెకూర మండలంలో మహమ్మదీ మతంలో జన్మించిన షేక్ పీర్ సాబిగా పిలువబడి హైదరాబాద్ చేరి కబీర్ దాస్గా ఆయన నామకరణంతో ఒక హిందూ మతాన్ని స్వీకరించి ఈ హిందూ మతంతోనే ఆయన హనుమత్ సేవకి పాత్రులయ్యి ఆ హనుమాన్ పాత్రలో మమ్మల్ని కూడా పాత్రులుగా చేశారు. మా అమ్మగారు శాంతిమాత, మా అక్క అంజనీదేవి, నా భార్య జానకీదేవి. 1994లో 108 హనుమాన్ చాలీసా చెయ్యాలని సంకల్పించారు. 108వ కళ్యాణం నాది చెయ్యాలని. ఆ టైం కల్లా అల్లుడు గారు ఇంట్లోనే ఉండేటట్టు, తన నామస్మరణకి ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకునే అల్లుడు రావాలని సంకల్పించారు. అలాగే వచ్చారు. 108 కళ్యాణాలతో నా వివాహము చాలా దిగ్విజయంగా జరిపించారు. మేమందరము ఆ నామస్మరణలో కుటుంబం అంతా సహకరించుకుంటూ దేవుడి నామస్మరణంకు అంకితం అయ్యాము. చూశారు కదా మా నాన్నగారు నిర్మించుకున్న ఈ భజన మందిరం. అలానే ఆయన కుమారుడిగా ఆయన ఆశయంతో, ఆయన మరణం తర్వాత ఆయన ఆశయం ఆయనతో ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఆ హనుమాన్ చాలీసాని నా కుటుంబం, నా జీవితం అంతా, నేను ఉన్నంత కాలం కూడా ఆ హనుమాన్ చాలీసాని మా నాన్నగారు ఎలా ఆయన చేశాడో నేను కూడా అలానే ఉద్దేశంతో ఆ ఆంజనేయ స్వామి వారికి నేను అంకితం ఇవ్వాలనే ఉద్దేశంతో హనుమాన్ చాలీసాని నేను స్టార్ట్ చేశాను. ఇప్పటిదాకా 14 కార్యక్రమాలు జరిగినాయి. తర్వాత కూడా ఇంకా ముందు కూడా మా జీవితం ఉన్నంత మడికి ఇలానే హనుమాన్ చాలీసా చేసుకుంటూ పోవాలనే ఉద్దేశంతో ఆ కబీర్ దాస్ గారి పేరు అలానే నిలిచిపోయి అలానే ఉండాలనే కోరికతో నేను ముందుకు వచ్చాను. కాబట్టి మీ అందరూ ఆయనను ఆశీర్వదించి మీరందరూ కూడా సహకరించి ఈ హనుమాన్ చాలీసా ఇలానే నేను ముందుకు వెళ్ళాలని మీరు నన్ను దీవించి నన్ను సంతోషంతో మీ ఆశీస్సులు నాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ.